10th క్లాస్ ఫార్మాట్ 3 ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి 35 మార్క్స్ పేపర్ అయితే పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ కింద ఫస్ట్ రౌండ్ వచ్చరికి మన పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కొంచెం అడుగుతున్నాడు ఫాలో చేసుకుని క్వశ్చన్ ఆఫ్ వ్యూ 6 మార్క్స్ అని చెప్పేసి 2 మార్క్స్ కొంచెం అడుగుతుంది. మన ఫాలో కొంచెం క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఎగ్జామ్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద యాజ్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఫాలో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పి క్లియర్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్ పేపర్స్ ఆఫ్ వ్యూ యాజ్ 2 into 1 2 మార్క్స్ అని చెప్పేసి 1 మార్క్ కొంచెం పడుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్ చెక్ చేసుకుంటే యాజ్ పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతుంటే ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్ అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని క్లియర్ చెక్ చేసుకుని వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. అదర్వైజ్ ఇంపార్టెంట్ పర్పస్కి మోస్ట్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి ప్రతి కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ కింద మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి గురించి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ప్రాక్టీస్ చేసుకుని క్లియర్ చెక్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా ఎగ్జామినేషన్ వరకు 4th రౌండ్ వచ్చరికి క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్లో వచ్చరికి 5 into 1 5 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద అదే 5 క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ పేపర్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 3లో వచ్చరికి సెక్షన్ బిలో వచ్చరికి అదే గ్రామర్ పార్ట్ ఆఫ్ వొకాబులరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. 2 into 1 2 మార్క్స్ అని చెప్పేసి యాజ్ వెల్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ కొంచెం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ మనకి 6 నెక్స్ట్ రౌండ్లో సరే క్లియర్గా చెక్ చేసుకుంటే యాజ్ ఎ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి ప్రతి క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకుని క్లియర్ చెక్ చేసుకుని ప్రతి పేపర్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. 8th రౌండ్ సరికి మనకి యూజ్ చేసే పర్పస్లో నెక్స్ట్ అదర్వైజ్ 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ 9th రౌండ్ కూడా 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ చెక్ చేసుకుని ప్రతి కొంచెం చెక్ చేసుకోండి. సెక్షన్ సిలో వచ్చరికి మనం యూజ్ చేసే పర్పస్లో మెయిన్ ఇంపార్టెంట్ కింద అదే 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద అది 10 మార్క్స్ వచ్చరికి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెక్ చేసుకుని క్రియేటివ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద రెడీ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.